హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు రీస్టార్ట్ యూపీఎస్సీ. ఆహ్, మనం ఇప్పటివరకు ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎక్స్‌పీరియన్స్ మీద వీడియో చేశాం కదా ఫ్రెండ్స్. అందులో కింద కామెంట్స్‌లో అడిగారు. టీజీపీఎస్సీ గురించి కూడా చెప్పండి అని చెప్పేసినని. సో, నేను యాక్చువల్‌గా యూపీఎస్సీ, సీసాట్ మీద చాలా కంటెంట్ చేశాను. కానీ అందులో వచ్చినన్ని వ్యూస్ రాలేదు. ఓన్లీ ఒక 2, 3 వ్యూస్‌కైతే చాలా 2 వీడియోస్ చాలా వ్యూస్ వచ్చాయి. మెయిన్‌గా అది ఏపీపీఎస్సీ ఫస్ట్ టైమ్ నేను రాసిన ఎక్స్‌పీరియన్స్ వీడియో పైన అండ్ రీసెంట్‌గా నా ఏపీపీఎస్సీ మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ పైన గూడా వీడియోస్ చాలా రీచ్ వచ్చాయి. సో, నిజానికి నాకు మెయిన్ గోల్ అంతా యూపీఎస్సీ పైనుండింది. బట్ ఏదైతే వీడియోస్ అడుగుతున్నారో సో, ఖచ్చితంగా ఆ వీడియోస్ చేస్తాను. కానీ మెయిన్ ఫోకస్ మాత్రం యూపీఎస్సీ మీదనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ నేను సెపరేట్‌గా ప్రిపేర్ అయిందంటూ ఏమీ లేదు. నాకు నాకు బుక్స్ గూడా తెలీదు. నేను ఓన్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అండ్ దీనితోనే టీజీపీఎస్సీ రాశాను. సో, ఇప్పుడు నేను టీజీపీఎస్సీ నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, ఆ 3 అంటే 3 సార్లు జరిగింది గదా! 3 సార్లు జరిగిన నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిటి గురించి చెప్తాను. అండ్ మనం వీడియో చేస్తూ వెళ్దాము. మధ్యలో నేను మెయిన్‌గా నాకు ప్రిలిమ్స్‌లో, టీజీపీఎస్సీలో ఎందుకు ఎక్కువ మార్క్స్ వచ్చాయనే దానికి గూడా కారణం చెప్తాను. అండ్ దాని మీద ఏదైనా సెపరేట్ వీడియో కావాల్సంటే ఖచ్చితంగా కామెంట్‌లో చెప్పండి ఫ్రెండ్. నేను దాని మీద గూడా వీడియో చేస్తాను. నౌ ఇప్పుడు మనమైతే టీజీపీఎస్సీ గ్రూప్ 1 గురించి మాట్లాడదాము. మధ్య మధ్యలో నేను ఏపీపీఎస్సీ గురించి కూడా చెప్తా ఉంటాను. ఫ్రెండ్స్, నేను సెప్టెంబర్ 2022లో విష్ణు ఐఏఎస్ అకాడమీ జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. విష్ణు ఐఏఎస్ అకాడమీ జాయిన్ అయిన తర్వాత జస్ట్ 1, 2 మంత్స్‌కి అనుకుంటా, బహుశా అక్టోబర్ 2022లో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. అయితే అంతకుముందు నేను ఆల్రెడీ యూపీఎస్సీ 2 అటెంప్ట్స్ ఇచ్చున్నాను. నాకు చాలా బేసిక్ నాలెడ్జ్ ఉండింది. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అవుద్దో అవ్వదో అంటే ఎట్లా అనేది అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే. మనమైతే ఇంకా రాయాలి గదా! అప్లికేషన్ పెట్టినందుకు గాను అని జెప్పేసని రాసాను. అంటే అది గూడా ఒక సైంటిఫికల్‌గా రాసాను. బట్ నా మార్క్స్ చెప్తాను ఫ్రెండ్స్. మనకు నాకు ఏంటంటే 2022లో అంటే ఫస్ట్ టైమ్ జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1లో నాకు 72 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్ 150కి. ఇందులో ఆల్మోస్ట్ 40+ మార్క్స్ యాప్టిట్యూడే. అంటే ఒక 50 క్వెషన్‌లో నాకు 40 మార్కులొచ్చినియి. మిగతా 100 క్వెషన్‌లో నాకొచ్చింది 32 ఇంతే ఉంటది. 30, 32 మధ్యలో వచ్చాయి ఫ్రెండ్స్. అంటే అంత పూర్ ఉన్నాను నేను జీఎస్‌లో ఆ టైంలో. బట్ లక్కీగా దేవుడి దయ వల్ల మనం క్వాలిఫై అయ్యాను ఆ అటెంప్ట్. మెయిన్‌గా నా మెయిన్ అసెట్ ఆప్టిట్యూడ్ ఫ్రెండ్స్. గ్రూప్ 1 దాంట్లో. నాకు టీజీపీఎస్సీ సిలబస్ తెలీదు కాబట్టి నేను మొత్తం ఆప్టిట్యూడ్ మీదనే రిలై అయ్యాను. ఇందులో 40+ మార్క్స్ స్కోర్ చేసుకున్నాను. సేమ్ ఇదే ప్యారలల్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు జరిగిందో నాకంత కరెక్ట్‌గా గుర్తులేదు. అయితే ఇది ఫస్ట్ టైమ్ అనమాట. నేను రాసిన ఫస్ట్ టైమ్. 2023ది. సో, అందులో గూడా నాకు 77 వచ్చాయి ఫ్రెండ్స్ 240కి. ఇందులో గూడా చెప్తాను. పేపర్ 1లో ఏమో 55 మార్క్స్. పేపర్ 2లో ఏమో 22 మార్క్స్. అసలు చాలా వరస్ట్‌గా రాసాను. ఇదైతే 150 క్వెషన్స్ అటెంప్ట్ చేశాను. నాకు నెగెటివ్ ఉందని తెలీదు. ఎందుకంటే టీజీపీఎస్‌లో నెగెటివ్ ఉండదు. ఏబీపీఎస్‌లో కూడా నెగెటివ్ లేదనుకోని అటెంప్ట్ చేశాను. తర్వాత వచ్చిన తర్వాత అర్థమైంది నెగెటివ్ ఉందని చెప్పేసి. సో, సెకండ్ పేపర్‌లో ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వెషన్ చూసేసరికి నాకు మైండ్ పోయింది. ఒరేయ్ బాబోయ్! ఇంక అవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే నాకు ఉన్న మార్కులు రావని చెప్పేసని ఆప్టిట్యూడ్ క్వెషన్‌లు కొన్ని చేశాను. అది కూడా చాలా టఫ్ వచ్చింది ఆ టైంలో. సో, నాకు 22 వచ్చాయి. వచ్చిందే 77 మార్కులు. ఇంగ సరేలే, క్వాలిఫై అవ్వము, ఏమవ్వము అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. నా లైఫ్‌లో ఫస్ట్ ప్రిలిమ్స్ ఫ్రెండ్స్ నేను క్వాలిఫై అవ్వడం. అసలు ఈ మార్కులొచ్చిన తర్వాత నేను క్వాలిఫై అయినట్టు రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటే నేను నిజంగా నమ్మలేకపోయాను. చాలా షాకింగ్ అనిపించింది. ఎప్పుడు గూడా అంటే యూపీఎస్సీ 2 సార్లు, 3 సార్లు రాసిన తర్వాత నా నంబర్ లేకపోయేసరికి నేను ఒక 5, 6 సార్లు చెక్ చేసుకునేవాడిని. నా నంబర్ ఎందుకు లేదు సెర్చ్‌లో అని చెప్పేసి. నా లైఫ్‌లో ఫస్ట్ టైము నంబర్ వచ్చిన తర్వాత నా నంబర్ ఎందుకుందని చెప్పేసి 5, 6 సార్లు చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని మా నాన్నకెళ్ళి చెప్పిన, మా నాన్న యాక్చువల్లీ ఈ మార్కులు కౌంట్ చేసింది మా నాన్నని. నాకు కౌంట్ చేసుకునే ఓపిక లేక నేను కౌంట్ చేసుకోలేదు. మా నాన్న తీసుకొని నైట్ కూర్చొని కౌంట్ చేశారంట. తర్వాత పొద్దున్న లేచేసరికి మా అచ్చ చెప్పారు. అయితే మా ఫాదర్ కూడా, "అరే బాబు! నీకొచ్చిన మార్కులకి నీ నంబరే ఉండదు. జాగ్రత్తగా చూసుకో" అనన్నారు. ఆయనకి పాపం నమ్మకం లేదు. కానీ లక్కీగా ఈ ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అయ్యాను. ఇంకా మెయిన్స్ కూడా రాశాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మెయిన్స్ నాకు 369.5 మార్క్స్ వచ్చాయి. ఓకే. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మనం టీజీపీఎస్సీ సెకండ్ అటెంప్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ప్రిలిమ్స్. సెకండ్ ప్రిలిమ్స్‌కి అయితే అప్పటికి మన నా కోచింగ్ అయిపోయింది. 2023
ప్రిలిమ్స్ కూడా ఇచ్చాను. ప్రిలిమ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే తెలంగాణ అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 10 రోజులకి ఏబీపీఎస్సీ మెయిన్స్ ఉండింది. మెయిన్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ఉండింది. సో అక్కడ కర్నూలులో రాసి రిటర్న్ వచ్చి ఇక్కడ అటెంప్ట్ చేశాను. నాకప్పుడు కీ చూసుకుంటే 86 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత ఫైనల్ కీ వచ్చి క్వశ్చన్ డిలీట్ అయిపోయిన తర్వాత ఆ మార్క్స్ మల్టిప్లైయర్ వేసుకుంటే 89 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా నాకు ఆల్మోస్ట్ 47 మార్క్స్ యాప్టిట్యూడ్లోనే వచ్చాయి. ఆల్మోస్ట్ 51 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు యాప్టిట్యూడ్లోనే నాకు 47 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. నా మెయిన్ స్ట్రెంత్ యాప్టిట్యూడ్. ఇంకా మిగతా మార్కులు చూడండి, ఆల్రెడీ ఇందులో 47 వచ్చినాయి. ఇంకా ఒక 40 చిల్లర నాకు జిఎస్లు వచ్చాయి. అందులో అంటే తెలంగాణ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ. అందులో నేను 100కి 40 మార్కులు తెచ్చుకున్నాను. యాప్టిట్యూడ్ అయితే 47 మార్క్స్ తెచ్చుకున్నాను. సేమ్ థర్డ్ అటెంప్ట్ కూడా అంతే ఫ్రెండ్స్. థర్డ్ అటెంప్ట్ ఏమో యాప్టిట్యూడ్ నాకు 45 మార్క్స్ వచ్చినాయి. ఇంకా మిగతాది బహుశా 40 మార్క్స్ వచ్చినట్టు నాకు 85 మార్క్స్ అట్లా వచ్చాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్ డిలీట్ చేశారేమో, అంత కరెక్ట్ ఐడియా లేదు. 87 ఎంతో వచ్చినట్టు గుర్తు ఫ్రెండ్స్ నాకు థర్డ్ అటెంప్ట్ లో కూడా. మాక్సిమం నాకంతా యాప్టిట్యూడే ఫ్రెండ్స్ స్ట్రెంత్ టీజీపీఎస్సీలో. సో నాకేదైతే తెలంగాణ సిలబస్ ఉందో అందులో నాకు రాని క్వశ్చన్లు మార్కులు ఉంటాయి కదా, ఆ మార్కులన్నీ నేను యాప్టిట్యూడ్ లో తెచ్చుకున్నాను. అవి నాకు ఎలాగో తెలియదు. తెలియని వాటిని కూడా గుడ్డిగా పెట్టే బదులు అందులో నేను కొన్ని ట్రిక్స్ వాడాను ఫ్రెండ్స్. మీరు ఆ ట్రిక్స్ కావాలనుకుంటే నా కమెంట్స్ లో చెప్పండి, నేను ఖచ్చితంగా ఆ ట్రిక్స్ కూడా నేను వీడియో చేస్తాను. యాప్టిట్యూడ్ లో కూడా నేను మాక్సిమం పెన్ను పెట్టకుండానే సాల్వ్ చేస్తాను ఫ్రెండ్స్ కొన్ని క్వశ్చన్స్. అవి కూడా ట్రిక్స్ కావాలంటే చెప్పండి, నేను 2 సపరేట్ వీడియోస్ చేస్తాను దాని మీద కూడా. సో మీరు అడిగే దాన్ని బట్టే నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మీకు అది కావాలంటే ఖచ్చితంగా చెప్పండి. నేను కమెంట్స్ లో నాకు జస్ట్ ఒక 2-3 పెట్టినా సరిపోద్ది, నేను వీడియో చేస్తాను దాని మీద. సో జిఎస్లో నాకు రాని క్వశ్చన్లలో నేను ఎట్లా కరెక్ట్ చేసుకున్నాను, లైక్ ఒక 10-15 క్వశ్చన్లు నేను అలా నా ట్రిక్స్ వాడి పెడితే నాకు ఒక 7-8 క్వశ్చన్స్ అయినా కరెక్ట్ అయ్యేవి, అంటే హాఫ్ ది క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యేవి. యాప్టిట్యూడ్ లో కూడా ఏంటంటే యాప్టిట్యూడ్ నాకు ఆల్రెడీ స్ట్రెంత్, అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండేవి. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మనం సాల్వ్ చేయని అవసరం లేదు, క్వశ్చన్ లోనే జాగ్రత్తగా కూడా ఆన్సర్ పెట్టుంటాడు, మనం దాన్ని చూసుకుంటే సరిపోద్ది, చాలా టైం సేవ్ అవుద్ది. సో అలాంటి ట్రిక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నేను ఆల్రెడీ గ్రూప్ 1 3 క్వశ్చన్ పేపర్లు, గ్రూప్ 2వి గ్రూప్ 3వి కూడా ఉన్నాయి. అందులో ఏవేవైతే ఇలా ట్రిక్స్ తో చేయగలిగే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ ట్రిక్స్ నేను చెప్తాను. అంటే అన్ని క్వశ్చన్లు అలా ఉండవు, కొన్ని క్వశ్చన్లు అలా ఉంటాయి. సో అవి కొంచెం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. మీరు జస్ట్ కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నాకు కమెంట్ చేస్తే నాకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనకు టీజీపీఎస్సీ వరకు మనం ప్రిలిమ్స్ అంతా చూసాం కదా ఫ్రెండ్స్. ప్రిలిమ్స్ లో నాకు ఫస్ట్ టైం 72 వచ్చాయి, ఎందుకంటే నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. తర్వాత 86, అంటే ఇంకా 89 అనుకోండి, మల్టిప్లైర్ అయిపోయిన తర్వాత ఇది ఒక 87. ఇందులో మోస్ట్లీ మోర్ దెన్ హాఫ్ ది మార్క్స్ నాకు యాప్టిట్యూడ్ ఫ్రెండ్స్. 45 మార్క్స్ యాప్టిట్యూడ్ తెచ్చుకున్నామని. ఇంకా ఏదైతే నేషనల్ సిలబస్ అంటే యూపీఎస్సీ సంబంధించిన సిలబస్ ఉందో ఆ క్వశ్చన్స్ ఏ రకం కూడా తప్పుపోకుండా మాక్సిమం కరెక్ట్ అయ్యే విధంగా చూసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మిగతా క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ గురించి వీటి గురించి ఉన్న క్వశ్చన్స్ అయితే నాకు పూర్తిగా తెలియని క్వశ్చన్లు నేను కొన్ని ట్రిక్స్ హ్యాక్స్ వాడి అందులో కూడా కొన్ని కరెక్ట్ చేసుకున్నామని. సో ఇది నా ఓవరాల్ ప్రిలిమ్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏదైతే ఆ ట్రిక్స్ అయితే కావాలి, నాకు తెలిసి ఆల్రెడీ చాలా మంది చేస్తుంటారు ట్రిక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని, అట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎలా పెట్టాలి తెలియకపోతే ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఆల్రెడీ చేసే ఉంటారు. కానీ మీకు ఏదైనా స్పెషల్ గా కావాలి అనిపిస్తే మాత్రం చెప్పండి. ఆ వీడియోస్ అలా ఉన్నాయో లేదో కూడా నాకు తెలీదు. నా వరకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే ఆ, ఇది ఇది ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే అండి, ఇది ఇండికేటివ్ మాత్రమే. ఆ ట్రిక్స్ మీరు మళ్ళీ ఏబిపిఎస్ లో వాడకండి. ఏబిపిఎస్సి వాళ్ళు అసలు దీని గురించి ఆలోచించకండి, ట్రిక్స్ దాని గురించి. నేను వీడియో చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా చెప్తాను. ఆ టైటిల్ కూడా ఓన్లీ టీజీపీఎస్ అనే పెడతాను, ఎందుకంటే ఏబిపిఎస్ లో నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉండడం వల్ల మనం ట్రిక్స్ వాడడం వల్ల ఆ, పోయే పాజిటివ్ మార్క్స్ కూడా రావు. టీజీపీఎస్ లో నెగిటివ్ లేదు కాబట్టి మనం ఆ రిస్క్ తీసుకోవచ్చు. సో ఆ ట్రిక్స్ నేను చెప్తాను. ఏబిపిఎస్ వాళ్ళు అస్సలు ఫాలో అవ్వకండి. ఎందుకంటే మీకు నెగిటివ్ మార్కింగ్స్ ఉంటుంది కాబట్టి మీరు రిస్క్ తీసుకోకూడదు. సో మీకు జస్ట్ కావాలనుకుంటే నాకు కమెంట్స్ లో పెట్టండి, నేను డెఫినెట్గా దాని మీద వీడియో చేస్తాను. నౌ కమింగ్ టు మై టీజీపీఎస్సీ మెయిన్స్. టీజీపీఎస్సీ మెయిన్స్ నిజానికి ఇది జరగదు అనుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ చాలా మంది గొడవలు చేస్తా ఉన్నారు కదా సెక్రటరియట్ దగ్గర. ఇంక ఎగ్జామ్ అవ్వదులే, పోస్ట్పోన్ అవుతుంది ఖచ్చితంగా GO 29 మీద అనుకున్నాను. కానీ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా పెట్టేసింది. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్న రోజు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉండింది. అది ఏం జరుగుతో కూడా ఆ కంగారులో ఎగ్జామ్ రాశాను.
కానీ సెంటర్ దగ్గర మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ అంటూ ఏం జరగలేదు. దాదాపు చాలా మంది వచ్చి ఎగ్జామ్ రాశారు. కానీ కంగారుండింది. ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అని జెప్పేసినని. సో, ఇంగ్లీష్ పేపరు అంతా బానే ఉండింది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ పేపర్ రాశాను. నేను మార్క్ షీట్ కూడా పెడతాను. ఆహ్, టీజీపీఎస్‌ది. ఇప్పుడు నా దగ్గర కరెక్ట్‌గా లేదు మార్క్ షీట్ నా దగ్గర. అంటే ఈ ట్యాబ్‌లో లేనట్టుంది. బట్ ఫిజికల్ కాపీ ఉండాలి నా దగ్గర. బట్ ఇట్స్ ఓకే. నా ఇంగ్లీష్ అయితే నాకు బానే వచ్చాయి ఫ్రెండ్స్. 112 దాకా వచ్చినట్టున్నాయి మార్క్స్ నాకు. జస్ట్ ఇంగ్లీష్ 112 వచ్చాయి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ 112 మార్కులు వచ్చినాయి. ఇంగ్లీష్ పేపర్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫ్రెండ్స్. కాస్త మన డూయబుల్ పేపరే. దాని గురించి ఎక్కువ ఆలోచించే పని లేదు. నువ్వు ఇంకా తర్వాత జిఎస్ పేపర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. జిఎస్ పేపర్స్ అయితే ఓకే ఫ్రెండ్స్. నాకు జనరల్ ఎస్ఏలో 120 సారీ జనరల్ ఇంగ్లీష్‌లో 112 మార్కులు వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత పేపర్ 2 సారీ తర్వాత పేపర్ 1. పేపర్ 1 అంటే ఎస్ఏ కదా! ఎస్ఏలో 61.5 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే సరే మన టీజీపీఎస్సీ చేసిన మార్క్స్ గురించి పక్కకు పెడితే అది డిబేటబుల్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో అది నడుస్తా ఉంది. ఎవాల్యుయేషన్ ఎలా చేశారు ఏంటి అనేది. సో, మనం దాని మీద ఎలాంటి స్టేట్మెంట్స్ నేను చేయదలుచుకోవట్లేదు. జస్ట్ నా మార్క్స్ డిస్కస్ చేస్తాను. నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అప్పటికే రాసున్నాను కాబట్టి అప్పుడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను మహా అంటే 10-11 క్వెషన్స్ మాత్రమే పర్ఫెక్ట్‌గా రాసేవాడిని. అప్పుడు రాసిన 3 ఎస్సేస్ కూడా నేను జస్ట్ నార్మల్‌గా రాశాను. అటెంప్ట్ చేయాలంటే చేయాలన్నట్టు. బట్ టీజీపీఎస్సీ‌లో అలా కాదు. ఎస్సే నేను చాలా శ్రద్ధగా రాశాను. చెప్పాను కదా! ఫస్ట్ ఎస్సే నాకు 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. ఇంకా రఫ్ వర్క్‌లో బ్రెయిన్ స్టార్మింగ్ అదంతా చేసుకుంటూ. తర్వాత 2 ఎస్సేలు నేను జస్ట్ ముందు రాసేసుకొని ఒకటి ఎస్‌డిజి అప్రోచ్ పెట్టినట్టు గుర్తు. ఒకటి సిలబస్ అప్రోచ్ పెట్టాను. ఒకటి స్టేక్ హోల్డర్ అప్రోచ్ పెట్టుకొని రాసుకున్నాను. తర్వాత ఒక 10 నిమిషాలు మిగిలేసరికి లాస్ట్‌లో మళ్ళీ రఫ్ వర్క్‌లో నేను చేసుకున్నాను. 3 ఎస్సేలు 3 పర్ఫెక్ట్‌గా రాసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్‌మోస్ట్ అన్ని పేపర్‌లు నింపేశాను నాకు గుర్తున్నంత వరకు. టీజీపీఎస్సీ ప్రతి ఎగ్జామ్‌లో వాడు ఎన్ని పేపర్‌లు ఇస్తే అన్ని పేపర్‌లు నింపేశాను. ఎస్సే కూడా అంతే. అన్ని పేపర్స్ నింపేశాను. కానీ నాకు 61 మార్క్సే వచ్చాయి ఫ్రెండ్స్ నిజానికి. అంటే 61 మార్క్స్ అంటే ఆన్ యావరేజ్ 3 ఎస్సేలకు గాని 20 మార్కులేశారు. 50 మార్కులు ఎస్సేకి. నాకు కొంచెం డిసాటిస్ఫాక్షన్ అనిపించింది. ఎందుకంటే ఏపీపీఎస్సీలో నాకు 75 మార్కులు వచ్చాయి ఫ్రెండ్స్. అంతకుముందు రాసిన ఏపీపీఎస్సీలో. ఇది నాకు నిజంగా జీరో బేసిక్ నాలెడ్జ్. అప్పుడు నాకు మెయిన్స్ నాలెడ్జ్ కూడా లేదు. ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్ రాలేదు. 10 రోజులు కూర్చున్నాను, చదువుకున్నాను. ఎళ్లి రాసొచ్చాను. అప్పుడే నాకు 75 మార్కులు వచ్చినాయి. ఈసారి బాగా రాశాను అనుకున్నాను గానీ 68 మార్కులు అనేసరికి అక్కడే చాలా డీలా పడిపోయాను. ఇందులో ఎక్కువ రావాల్సింది కదా అనిపించింది. నెక్స్ట్ పేపర్ 2లో నాకు 82.5 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇది పర్వాలేదు. నేను రాసిన దానికి నాకు ఎక్కువ వచ్చాయి. ఎందుకంటే దాంట్లో తెలంగాణ హిస్టరీ కూడా ఉంటది. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ సివిక్ సెంటర్ పీడిఎఫ్స్ అవి నాకు హార్డ్ కాపీ దొరికింది. అండ్ కృష్ణ ప్రదీప్ వాళ్ళది 21st సెంచరీ వాళ్ళది షార్ట్ నోట్స్ లాగా ఉండింది. అది పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్‌లో దొరుకుతాయి. ఇప్పుడు నా దగ్గర లేవు. అది నేను షేర్ చేద్దాం అనుకుంటే. అందులో అది ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు. అదే రివిజన్‌కి ఒక 10, 15 పేజెస్‌లో అయిపోతుంది. సో, నాకు పేపర్ 2 నో కంప్లెయింట్స్. నేను రాసిన దానికంటే ఎక్కువ వచ్చాయనే చెప్పాలి. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ అందులో నాకు 83 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇది కూడా పర్వాలేదు. నేను రాసిన దానికి నాకు సరిపోద్ది. ఎందుకంటే 75 అంటే హాఫ్ మార్క్స్ కదా ఫ్రెండ్స్. సో, నాకు హాఫ్ మార్క్స్ అంటే ఎక్కువ వచ్చాయంటే వెల్ అండ్ గుడ్. నో ప్రాబ్లమ్. ఇందులో ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. పేపర్ 4 కూడా 85.5 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ 3 పేపర్‌లు నాకు సాటిస్ఫాక్టరీ మార్క్సే వచ్చినాయి. నేను రాసిన దానికంటే బెటరే చెప్పాలంటే. కానీ నాకు టీజీపీఎస్సీ మెయిన్స్‌లో ఉన్న వెలితి ఏంటంటే, ఏ ఎగ్జామ్‌లో కూడా నేను డయాగ్రామ్స్ గాని, హబ్ అండ్ స్పోక్ మోడల్ గాని, ఫ్లో చార్ట్స్ గాని, ఇలా కొంచెం ఇన్నోవేటివ్‌గా రాయలేకపోయాను. ఓన్లీ ఆన్సర్స్, పాయింట్స్. అంటే కరెక్షన్ చేసేవాడికి ఒక ఇంట్రొడక్షన్, 10 పాయింట్ కంక్లూజన్. ఇవి తప్ప ఇంకేం కనపడవు. ఇక్కడ ఒక అండర్‌లైన్ చేయడం గాని, ఒక బాక్స్ కొట్టడం గాని, ఇలా ఏం చేయలేదు. సో, అది కొంచెం అంటే మోనోటోనస్ అనిపించింది. అంటే అంతకుముందు ఏపీపీఎస్సీలో నేను 10 క్వెషన్‌లే రాసి, మిగతా 4, 5 క్వెషన్‌లు హాఫ్ పేజెస్ రాసేవాడిని. కొంచెం ఇంప్రూవ్‌మెంట్. ఈసారేంటంటే 3 పేజెస్‌తో 3 పేజీలు రాయడం. ఎన్ని క్వెషన్‌లో క్వెషన్ డిమాండ్‌ని బట్టి దాన్ని రాస్తున్నామా లేదా? క్వెషన్‌లో కీవర్డ్‌ని బట్టి రాస్తున్నామా లేదా? ఇది నేను పర్ఫెక్ట్‌గా చూసుకున్నాను ఫ్రెండ్స్ టీజీపీఎస్సీ అప్పటికి.
సో నా మెయిన్ ఫోకస్ అంతా అదే ఉండింది. కరెక్ట్ గా అడిగిన క్వశ్చన్ కి రిలవెంట్ ఆన్సర్ రాస్తున్నామా లేదా ఇదే చూసుకున్నాను తప్ప ఇంకా నాకు బొమ్మలు వేసే టైం అదంతా టైం దొరకలేదు. కానీ వేసి ఉంటే బాగుండని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ద మోస్ట్ డిసాటిస్ఫాక్షన్ పేపర్ చాలా హార్డ్ పేపర్ ఇచ్చాడు ఆ టైంలో. నాకు సైన్స్ అండ్ టెక్ పేపర్ 64 మార్క్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. 10కి 10 క్వశ్చన్లు రాశాను ఫ్రెండ్స్ గంటలో. అంటే ఫస్ట్ నేను యాప్టిట్యూడ్ చేశాను ఆ హాఫ్ అన్ అవర్ లో. హాఫ్ అన్ అవర్ లో యాప్టిట్యూడ్ చేసరికి నేను ఒక 3 4 క్వశ్చన్లు మాత్రమే సాల్వ్ చేయగలను. నాకు అర్థమైంది 2 మార్కుల క్వశ్చన్ కి వాడు 10 మార్కుల క్వశ్చన్ ఇచ్చాడు. ఆ యాప్టిట్యూడ్ పేపర్ అసలు అది పేపరే కాదు ఫ్రెండ్స్ నిజంగా. అంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండి కాస్త కూస్త యాప్టిట్యూడ్ వచ్చింది. సీసాట్ కూడా అంటే ఇప్పుడు 2024 లో కానీ ఇప్పుడు కానీ 128 135 మార్క్స్ తెచ్చుకొని ఉండి సెన్స్ అండ్ టెక్ పేపర్ లో డేటా ఇంటర్ప్రిటేషన్ లిటరల్లీ నేను ఒక 14 క్వశ్చన్లు రాశాను ఫ్రెండ్స్ అంతే. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూసరికి 5 6 క్వశ్చన్లు అయినాయి. నాకు అర్థమైంది ఇంకా ఇది పెట్టుకొని కూర్చుంటే ఓ ఎగ్జామ్ ఎగిరిపోద్ది అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టేసి నెక్స్ట్ 1 అవర్ లో అంటే హాఫ్ అన్ అవర్ లో ఒక 5 6 క్వశ్చన్లు చేశాను కదా. నెక్స్ట్ 1 అవర్ లో 10 ఆన్సర్లు రాశాను ఫ్రెండ్స్ ఎస్ఎన్టీ. 10 ఆన్సర్లు లిటరల్లీ. అంత ముందు ఎగ్జామ్ లో ప్రతి జిఎస్ పేపర్ లో ఒక గంటలో ఒక 5 ఆన్సర్లు రాయాలనుకుంటే 4 రాసేవాడిని. నెక్స్ట్ గంటలో కూడా 5 అంటే ఒక గంటకి 5 5 అనుకుంటే 15 అవుతాయి కదా ఫ్రెండ్స్. ఫస్ట్ లో 4 ఆన్సర్లు రాయడం, ఇంకా రెండో గంటలో 5 ఆన్సర్లు రాయడం. అంటే నెక్స్ట్ గంటకి 6 గాని 7 గాని ఆన్సర్లు మిగిలేవి నాకు. ఆ నెక్స్ట్ గంటలో 6 7 రాయడమే గగనం. అంటే మొత్తం పేపర్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ. అట్లాంటిది ఎస్ఎన్టీ పేపర్లో యాప్టిట్యూడ్ టఫ్ వచ్చేసరికి ఆ 10 ఆన్సర్లు గంటలో ఎట్ట రాసినా నాకు తెలియదు ఫ్రెండ్స్ నిజంగా. ఆ గంటలో 10 ఆన్సర్లు రాసేసి మిగతా 1 అవర్ మొత్తం యాప్టిట్యూడ్గా పెట్టినా నేను 10 క్వశ్చన్లు సాల్వ్ చేశాను అంతే గంటలో. వరస్ట్ పేపర్ నిజంగా. డేటా ఇంటర్ప్రిటేషన్ అది ఏమన్నా పేపర్ కాదు. అంటే మాలాంటోళ్ళకే అంత ఇబ్బంది అవుతుందంటే మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళకి, డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏమనుకున్న వాళ్ళకి ఎంత పరిస్థితి, వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఆ పేపర్ చూసిన తర్వాత, ఎంత డీలా పడిపోయి ఉంటారో తెలియదు. సో అది సరే, అది పక్కన పెట్టండి. నేనేమనుకున్నానంటే నాకు తెలంగాణ మూవ్‌మెంట్, స్టేట్ ఫార్మేషన్ లిటరల్లీ నిల్లు ఫ్రెండ్స్. నేను ఓన్లీ సివిక్ సెంటర్ పీడిఎఫ్ చదువుకున్నాను. విష్ణు ఐఏఎస్ అకాడమీలో రసూల్ సార్ అనే ఉంటారు. హిస్టరీ చెప్పారు మాకు. నాకు తెలిసి విష్ణు ఐఏఎస్ అకాడమీ ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్ హిస్టరీని ఏన్షియంట్, మెడివల్, మోడర్న్‌తో కరెక్ట్ సీక్వెన్స్‌లో చెప్పడం. నేను ఆల్రెడీ నెక్స్ట్ ఐఏఎస్‌లో తీసుకున్నాను. అంతకుముందు కూడా నార్మల్‌గా యూట్యూబ్‌లో క్లాసులు చూస్తున్నా. జనరల్‌గా మోడర్న్ ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేస్తారు హిస్టరీ చెప్పేవాళ్ళు. ఏన్షియంట్, మెడివల్ మహా అంటే 5 6 గంటలు కూడా చెప్పరు. అట్లాంటిది విష్ణు ఐఏఎస్ అకాడమీ చాలా డెడికేటెడ్‌గా అంటే మెయిన్‌గా రసూల్ సారు ఫస్ట్ ఏన్షియంట్ చెప్పి దానికి కూడా సఫిషియెంట్ టైం తీసుకొని, మెడివల్ కూడా సఫిషియెంట్ టైం తీసుకొని అప్పుడు మోడర్న్‌కొచ్చారు ఒక సీక్వెన్స్‌లో. నేను ఇంజినీరింగ్ ఫ్రెండ్స్. నాకు గేట్, ఇంజినీరింగ్ సర్వీసెస్ ఇవి తప్ప నాకు యూపీఎస్సీ హిస్టరీ ఇదేం తెలియవు. నేను చాలా పూర్ హిస్టరీలో గుర్తుపెట్టుకోవడం కానీ ఇదంతా కానీ. నెక్స్ట్ ఐఎస్లో క్లాసులు తీసుకున్నా నాకు హిస్టరీ అస్సలు బొత్తిగా అర్థమయ్యేది కాదు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఔరంగజేబు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో వస్తాడు, మిడివల్లో వస్తాడు. నాకు అసలు అక్బర్ తర్వాత ఎవరు, ఔరంగజేబు అక్బర్ ముందా తర్వాత, ఇదంతా చాలా కన్ఫ్యూజన్ ఉండేది. నాకు ఏన్షియంట్ హిస్టరీలో జస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తప్ప ఇంకేం తెలీదు. మహాజనపదాసు, మౌర్యాసు, గుప్తాసు, అసలు గుప్తాసు మౌర్యం కంటే ముందే అనుకునేవాడిని నేను. అంత వరస్ట్‌గా ఉండేవాడిని. అట్లాంటిది రసూల్ సార్ నిజంగా చాలా సీక్వెన్స్‌లో చెప్పేవారికి నాకు బాగా టైమ్ లైన్ బాగా అర్థమైంది. అదొకటి. ఆయనని అడిగాను నేనెళ్ళి, "సార్ నాకు తెలంగాణ ఫార్మేషన్ దాని బొత్తిగా తెలీదు. నాకున్న టైం తక్కువ. నాకు ఒక జస్ట్ రిఫరెన్స్ కోసం ఒక పుస్తకం చెప్పండి సార్" అంటే, ఈ తెలుగు అకాడమీ వాళ్ళు బీఏ థర్డ్ ఇయర్ హిస్టరీ పుస్తకం పబ్లిష్ చేస్తారు. అది చదువుకో అని చెప్పారు. అది నేను ఒక ఎన్‌సీఈఆర్‌టీ లాగా జస్ట్ ఒక బ్రీఫ్ చదువుకున్నాను. నాకు కాస్త బేసిక్ నాలెడ్జ్ ఉండింది. తర్వాత సాయిరాం సంపత్రావు సార్‌ది తెలంగాణ మూవ్‌మెంట్ క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. 55 క్లాసెస్ ఉన్నాయి. నేను ఒక 40, 42 క్లాసెస్ వరకు చూశాను. మా సిస్టర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇదే స్ట్రీమ్‌లో ఉన్నారు. కానీ వాళ్ళకేమి రాలేదు. వాళ్ళు క్లాసులు మొత్తం చూసారు. చూసి అందులో ముల్కీ మూవ్‌మెంట్ ఇట్లాంటివి కూడా లేవు. అది కూడా సగం సగం ఉందనేసరికి ఇంక సరే సగం సగం అనేసరికి మళ్ళా 55 క్లాసులు కూడా చూడడం ఎందుకని చెప్పేసని నేను 40 క్లాసులకే ఆపేశాను. ఆపేసి ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే కాదని సివిక్ సెంటర్ పీడిఎఫ్ ఒకటి, ఇంకా 21st సెంచరీ పీడిఎఫ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, అది చూసుకున్నాను. చాలా ఆహ్, అంటే తెలంగాణ మూవ్‌మెంట్ అయితే నేను చాలా పూర్ ఫ్రెండ్స్ ఇంకా. నేను ఎలా రాస్తానో ఎగ్జాము, నామినల్‌గా ఏదో కొంత రాసి జెంటిల్‌మెన్స్ అగ్రీమెంట్ ఇట్లాంటి కొన్ని కొన్ని మంచి మంచి థీమ్స్, ఈ థీమ్స్ ఇంపార్టెంట్ అనుకున్న క్వెషన్స్ ఇంకా సివిక్ సెంటర్ వాడు ఒక ప్రీవియస్ క్వెషన్ బుక్ ప్రింట్ చేశాడు ఫ్రెండ్స్. అందులో తెలంగాణ మూవ్‌మెంట్ లేదు మళ్ళీ. మిగతా జీఎస్ పేపర్స్ అన్ని ఉన్నాయి. తెలంగాణ మూవ్‌మెంట్ లేదు. అదే ఒక వరస్ట్ ఆహ్, సిట్యుయేషన్ నాకు. సరే ఇంత కష్టపడి ఏదో కింద మీద చేసి ఉన్న తక్కువ రిసోర్స్‌తో నేను ప్రిపేర్ అయినా నాకు 73 మార్కులు వచ్చాయి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నాకు ఇందులో 73 మార్కులు రాకూడదు ఫ్రెండ్స్. అంటే రాకూడదు ఇన్ ది సెన్స్ నేను రాసాను ఆన్సర్స్ కాడికైతే. అంటే ఇంపార్టెంట్ క్వెషన్సే పడ్డాయి. నేను చదువుకున్న క్వెషన్సే పడ్డాయి.
కానీ నా ప్రిపరేషన్ లెవెల్‌కి మాత్రం నాకొచ్చిన మార్కులు చాలా ఎక్కువ. కొంతమందైతే పాపం చాలా మంచి మంచి అంటే తెలుగు మీడియంలో పుస్తకాలు రాసిన వాళ్ళు ఇంకా దాని మీద చాలా సంవత్సరాలు ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా 60లోనే వచ్చాయి. కానీ నిజంగా నా అదృష్టం అనుకోని నాకు 73 మార్కులు ఇందులో ఏశారు. నేనేమనుకున్నానంటే తెలంగాణ మూవ్‌మెంట్‌లో నేను ఎట్లా పూర్ కాబట్టి నాకు అందులో ఒక 60, 65 మార్కులొచ్చినా ఇందులో నాకు రాని మార్కులు నేను ఎస్ఎన్‌టీ పేపర్‌లో తెచ్చుకుంటాను. లైక్ ఇందులో 15 క్వెషన్‌లు కదా ఫ్రెండ్స్. సో, 10 క్వెషన్‌లు ఎస్ఎన్‌టీ ఉంటే ఇందులో నాకు యావరేజ్‌గా 5-6 మార్కులు పడితే ఇదొక 50-60 మార్కులు అవుద్ది ఫ్రెండ్స్. మిగతా ప అయి మిగతా ఎన్ని ఒక 25 క్వెషన్‌లు యాప్టిట్యూడ్ కదా ఫ్రెండ్స్. డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో ఈ 25లో సేమ్ ప్రిలిమ్స్‌లో ఇచ్చిన క్వెషన్స్ లాంటివి ఇచ్చుంటే నాకు నాకు నిజంగా ఒక 40-45 మార్క్స్ వచ్చేవి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చూడండి 50కి 40, 45 యాడ్ అయితే 100 మార్కులు. అంటే నేను ఇక్కడ తెచ్చుకోలేకపోయినా ఏది తెలంగాణ మూవ్‌మెంట్‌లో తెచ్చుకోలేకపోయినా ఇందులో నాకు 90 మార్కులు 100 మార్కులు వస్తే నా స్కోరు జంప్ అయిపోద్ది ఈజీగా. సో, ఇందులో రానిది నేను అందులో తెచ్చుకోగలను అని చెప్పేసని నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను ఫ్రెండ్స్. అంటే టీజీపీఎస్సీ నాకొస్తది పర్వాలేదు. నాకు ఆల్రెడీ యాప్టిట్యూడ్, సైన్స్ అండ్ టెక్ ఇదంతా యూపీఎస్సీ చదువుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ ఎస్ఎన్టీ పేపర్ నా స్ట్రాంగ్ పేపర్ అనిపించింది. వీలైనంత వరకు అందులో 110-120 మార్కులు తెచ్చుకోవాలి అని చాలా డిటర్మైన్డ్‌గా ఉన్నాను. కానీ ఈ పేపరు అంత దరిద్రంగా వచ్చేసరికి నేను మొత్తం డీలా పడిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా స్కోరే నా నా స్ట్రెంగ్తే ఎస్ఎన్టీ అండ్ యాప్టిట్యూడ్ అనుకున్నప్పుడు, ఇందులో నాకు 100 మార్కులు వచ్చుంటే నేను తెలంగాణ మూవ్‌మెంట్‌లో నాకు 50 అంటే 60 మార్కులు వచ్చినా నా స్కోర్ నేను కొంచెం టాప్‌లో ఉంటాను గదా! అని అనిపించింది. కానీ ఎస్ఎన్టీ పేపర్ చూసిన తర్వాత నాకు తెలంగాణ మూవ్‌మెంట్ ఆ పేపర్‌కి ఇంకా భయమనిపించింది. అరె బాబోయ్! ఇదే సరిగ్గా రాయలేదు. అది సరిగ్గా రాయకపోతే కాంపిటీషన్ నుంచి ఎళ్ళిపోతాం గదా! ఏంటి ఇంత పరిస్థితి అని. కానీ దేవుడు చల్లగా చూసాడు. నాకు ఇందులో 73 మార్కులేశాడు. చాలా సంతోషం. సో, యావరేజ్‌గా ఇంకా ఓవరాల్‌గా నా స్కోర్ 449.5 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇది నిజంగా నాకంత సాటిస్ఫాక్షన్ అనిపియలేదు. మా ఫాదర్ అయితే, "సరే నువ్వు ప్రిపేర్ అయిన దానికి బానే వచ్చాయిలేరా! కనీసం నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయినా వెళ్ళగలిగావు. పాపం అంటే మిగతా వాళ్ళు నీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఇంకా తక్కువొచ్చి వాళ్ళు పాపం సర్టిఫికేట్ వెరిఫికేషన్ గూడా వెళ్ళలేకపోయారు. వాళ్ళతో పోల్చుకుంటే నీకు చాలా మంచిగానే వచ్చాయి. నువ్వేం డీలా పడిపోకు. ఇంకా నెక్స్ట్ యూపీఎస్సీకి చదువుకో" అని చెప్పారు. కానీ ఇది నాకు 449 అంత సాటిస్ఫాక్షన్ అనిపియలేదు ఫ్రెండ్స్. నేను కాలిక్యులేషన్ కూడా చెప్తాను. చూడండి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023లో రాసినప్పుడు ఇందులో నాకు బొత్తిగా మెయిన్స్ ఎక్స్‌పోజర్ లేదు. మెయిన్స్ ఎలా రాస్తారో తెలీదు. దానికంటూ సెపరేట్‌గా ప్రిపేర్ అయిందే లేదు. అట్లాంటి దాంట్లో నాకు 369.5 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఏది ఎస్ఏ గూడా నార్మల్‌గా రాసి జీఎస్ పేపర్స్‌లో గూడా 10-11 క్వెషన్స్ మాత్రమే 10 పాయింట్లు రాసి మిగతా 4, 5 క్వెషన్లు సగం సగం రాసొస్తేనే నాకు 369.5 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. రైట్? ఇది ఎంతకి 750 మార్క్స్‌కి. నేనేం చేశాను దీన్ని ఇప్పుడు 750కే 369.5 మార్క్స్ వస్తే నాకు 900కి ఎంత వస్తుంది? ఏబీపీఎస్‌లో 5 పేపర్లే కదా ఫ్రెండ్స్. కానీ టీజీపీఎస్‌లో 6 పేపర్లు. తెలంగాణ మూవ్‌మెంట్ యాడ్ అవ్వడం వల్ల. సో, నేను దీ దీని నుంచి ఎక్స్‌ట్రాపులేట్ చేసుకున్నాననమాట. ఓకే. 750కి నాకు 369 వస్తే నాకు 900కి ఎంత రావచ్చని చెప్పేసి. 900 కాలిక్యులేట్ చేసుకుంటే నాకు 444 మార్క్స్ రావాలి ఫ్రెండ్స్. ఏది ఆ లెవెల్‌లో ఉన్న ప్రిపరేషన్‌కి ఏ ఎక్స్‌పోజర్ లేకుండా, ఏం చదివింది లేకుండా రాస్తే 444 రావాలి. రైట్? అప్పుడు నేనేమనుకున్నానంటే సరే. అప్పుడు చదివిన దానికి, అప్పుడు రాసిన దానికి నాకు 900కి 444 వస్తే టీజీపీఎస్సీలో నేను 15 క్వెషన్‌లు 10కి 10 పాయింట్లు విత్ ప్రాపర్ ఇంట్రో అండ్ కంక్లూజన్ అది కూడా విత్ కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ నాలెడ్జ్ వాడి ఆర్టికల్స్ రాయడం, మంచి మంచి ఆన్సర్స్ రాయడం. నేను సారథి ఐఏఎస్ వాళ్ళది మెయిన్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో పాలిటీ ఆతిష్ మధు సార్ చెప్పారు. ఐఆర్, ఎకానమీ ఇదంతా శివిన్ సార్ చెప్పారు. ఎథిక్స్, ఎస్ఏ ఇదంతా ముదిత్ జైన్ సార్ చెప్పారు. సో, ఆ నాలెడ్జ్‌ని యూజ్ చేసి ఎక్కడ ఒక ఆన్సర్ నేను క్వెషన్ ఇస్తే ఆ క్వెషన్‌కి రిలవెంట్‌గా 10 పాయింట్స్ రాసేవాడిని ఫ్రెండ్స్. కొన్ని 10 అయితే 10, 11, 12 పాయింట్స్ కూడా రాశాను. ఎన్ని పార్ట్స్ అడిగితే అన్ని పార్ట్స్. 2 పార్ట్స్ కింద ఉంటే 2 పార్ట్స్. మంచి ఇంట్రోస్, మంచి కంక్లూజన్స్ రాస్తే ఎవరైనా అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 900కి 444 వస్తే ఏది 2023లో ఒక సంవత్సరంలో నేను ఎంత కష్టపడి ఉంటాను ఫ్రెండ్స్. కనీసం అంటే నాకు టీజీపీఎస్సీ ఎక్స్‌పోజర్ లేకపోవచ్చు. టీజీపీఎస్సీ నేను సెపరేట్‌గా ప్రిపేర్ అయ్యింది లేకపోవచ్చు. రైట్? కానీ క్వెషన్ పేపర్స్ అయితే యూపీఎస్సీ స్థాయిలోనే ఇచ్చాడు.
అన్ని రీజనల్ క్వెషన్స్ పడలేదు. కొన్ని నేషనల్ ఇండియన్ సంబంధించే క్వెషన్‌లు పడ్డాయి. అంటే టీజీపీఎస్‌కి సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా ఈ పేపర్‌ని చదువుకొని టాపర్ అంటే టాప్ మార్క్స్ వచ్చే స్కోప్ కూడా ఉండింది పేపర్‌లో. పూర్తిగా 15 క్వెషన్‌లో 10 క్వెషన్‌లు తెలంగాణ గురించి అడగలేదు కదా! సో, నేనేంటి నాకు ఒక్క క్వెషన్‌లో ఒక్క మార్క్ ఎక్స్‌ట్రా ఏసిన. అంటే ఒక్క క్వెషన్ 15 క్వెషన్‌లకి ఒక్కొక్క మార్క్ పెరిగినా అంటే పర్ పేపర్ నాకు 15 మార్కులు పెరుగుతాయి. అట్లా 6 పేపర్‌లకు గాని 60 మార్కులు పెరుగుతాయి. అంటే ఈ లెక్కన 444 + 60 అంటే 504. అంటే యావరేజ్‌గా నాకు 480 నుంచి 490 మార్క్స్ రావాల్సింది ఫ్రెండ్స్. కనీసం 480-490 మార్క్స్ వస్తాయని అనుకున్నాను. లేదు ఇంకా నాకు 1 మార్క్ పడే దగ్గర 2 మార్క్స్ అట్లా పడున్నా నాకు 500 దాటిపోద్దిలే స్కోరు. నాది బీసీఏ కేటగిరీ ఫ్రెండ్స్. మన తెలంగాణలో బీసీఏ నేను. బీసీఏ మల్టీ జోన్ 2. అయితే ఇంకా టాప్‌లో ఉంటానులే. 480, 490 వచ్చినా చాలు అని చెప్పేసినని అనుకున్నాను. బట్ మార్క్స్ చూసుకున్న తర్వాత చాలా డీలే పడిపోయాను ఫ్రెండ్స్. 449 అంటే చూడండి. దాని మీనింగ్ ఏమొస్తది చెప్పాలా ఫ్రెండ్స్? ఒక 2023లో 750కి 369 అంటే 900కి 404 కదా! సంవత్సరం తర్వాత నాకు పెరిగిన మార్కులు ఎంత అంటే 449.5 అంటే 444 నుంచి అంటే 5 మార్కులు. 365 రోజులు నేను యూపీఎస్సీ కష్టపడి చదివింది, ఆ క్లాసెస్ అన్ని చూసి, కరెంట్ అఫైర్స్ అదంతా చూసి, టీజీపీఎస్సీలో కూడా అంటే అంతకుముందు రాసిన ఏబీపీఎస్సీలో 10 క్వెషన్‌లే పర్ఫెక్ట్‌గా రాశాను. 10-11 అట్లాంటిది ఇక్కడ 15 క్వెషన్‌లకి 15 నేను రాసుకున్నాను. ఏ పేపర్ వదలకుండా రాశాను. ఏ ఆన్సర్ వదలలేదు. ఎక్కడ మిస్టేక్స్ చేయలేదు. తెలిసి కూడా. తెలంగాణ మూవ్‌మెంట్‌లో కూడా నాకు తెలిసిన క్వెషన్‌లే వచ్చాయి లక్కీగా. అంటే తెలిసిన క్వెషన్స్ ఇన్ ది సెన్స్ అది ఫస్ట్ టైమ్ పెట్టారు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ నుంచి అడిగారు లక్కీగా. అంత రాసినా అన్ అంత కష్టపడినా నాకు పెరిగిన మార్కులు ఎంత అంటే 5 మార్కులు ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపించింది 449 వచ్చేసరికి. నా కేటగిరీలో నేను 15థ్ మెంబరు. ఆహా! సో, నాకు ఇంకా ఆల్రెడీ నేను హైట్ కూడా తక్కువ ఫ్రెండ్స్. నాకు డి ఇది డీఎస్‌పీలు ఇవి రావు. సో, ఇంకా చాలా డీలా పడిపోయాను. ఏందిరా ఇట్లొచ్చినాయి మార్కులని చెప్పేసినని అనిపించింది. బట్ మా ఫాదర్ ఏంటంటే, "ఇట్స్ ఓకే. నువ్వు చదివింది టీజీపీఎస్సీ కాదు, యూపీఎస్సీ కాబట్టి వెల్ అండ్ గుడ్. నీకు దాని గురించి ఆలోచించకు" అని చెప్పేసినని అన్నారు. పేరెంట్స్ అయితే అలాగే ఉంటారు కదా ఫ్రెండ్స్. పేరెంట్స్ మనల్ని ఎంకరేజ్ చేస్తారు. బట్ మనకైతే తెలుస్తది కదా! మనం రాసిన వాళ్ళకైతే ఆ డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంటది కదా! మా కొలీగ్ ఒకడున్నాడు ఫ్రెండ్స్ పాపం వాడు నాలాగే లీవ్ పెట్టుకొని ఫ్యామిలీ అంటే నేను అన్‌మ్యారీడ్. వాడు ఇంకా పెళ్లి చేసుకొని పిల్లలున్నారు. పాపం వాడు చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడి రాస్తే వాడికొచ్చిన మార్కులు 380 ఫ్రెండ్స్. చాలా బాధ అనిపించింది. అంటే అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే నిజంగా అదృష్టవంతుడనే చెప్పాలి. నేను కనీసం లిస్ట్‌లో అన్నా ఉన్నాను. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది పక్కన పెడదాం. అది ఇంకా వేరే ఇష్యూ అది. అది ఆల్రెడీ కోర్ట్‌లో నడుస్తుంది. అది ఏం జరుగుద్దనేది మనకు తెలీదు. సో, అది పక్కన పెడితే ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఫ్రెండ్స్. టీజీపీఎస్సీలో నేను ఒకటే వీడియోలో కంక్లూడ్ చేశాను. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే నాకు తెలుస్తుంది యూట్యూబ్ ఛానెల్‌లో నేను యూపీఎస్సీ మీద, సీసాట్ మీద చాలా కంటెంట్ చేశాను. కానీ దాన్ని ఒక 50-60 మంది కంటే ఎక్కువ చూడట్లేదు. కొన్ని వీడియోస్‌కైతే 10 కూడా వ్యూస్ కూడా లేవు. అట్లాంటిది టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ మీద చేసిన వీడియోస్‌కి వ్యూస్ ఎక్కువొస్తున్నాయి. కానీ నా ఉద్దేశ్యం టీజీపీఎస్సీ, ఏబీపీఎస్సీ మీద వ్యూస్ చేయడం గాదు. ఎందుకంటే నేను వాటికి ప్రిపేర్ అవ్వలేదు. సో, నేను ప్రిపేర్ అవ్వనప్పుడు దాని మీద కంటెంట్ చేయడం గూడా తప్పు. ఏం చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేసని. సో, నేను దాని మీద ఎళ్ళట్లేదు. నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ నేనెక్కడైనా సరిగ్గా చెప్పలేదనిపించినా, నేను చెప్పింది తప్పనిపించినా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఏపీపీఎస్సీ మీద, టీజీపీఎస్సీ మీద, గ్రూప్ వన్స్ ఇవన్నీ నాకు ఎక్కువ ఫోకస్ లేదు. నేను దాని మీద చదవలేదు గూడా. అండ్ టీజీ ఇక్కడ టీజీపీఎస్సీలో గ్రూప్ 2 కూడా రాశాను ఫ్రెండ్స్. ఇక్కడ రాస్తాను. టీజీపీఎస్సీ గ్రూప్ 2లో నాకు 323 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పేపర్ ఏమో 99, సెకండ్ పేపర్ ఏమో 84, తర్వాత 80, ఈ పేపర్ ఏమో 64 ఫ్రెండ్స్. మీకు ఇక్కడ టోటల్ తప్పు రావచ్చు. ఇక్కడ ఇ- ఇది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నాకు గుర్తున్న మార్క్స్ ఫ్రెండ్స్. తర్వాత ఇది లిస్ట్ లో 323 మార్క్స్ ఇచ్చాడు. నా ర్యాంక్ ఏమో 3400 చిల్లర వచ్చినట్టు గుర్తుంది. 3400. ఇందులో కూడా ఈ ఈ ఈ 99 మార్క్స్ అనేది చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను ఆప్టిట్యూడ్ లో మాక్సిమం మార్కులు స్కోర్ చేసుకున్నాను. ఇందులో కూడా నాకు తెలిసి 47 46 వచ్చినట్టు గుర్తు. మిగతా 42 43 మార్క్స్
ఆ 100 మార్క్స్‌లో తెచ్చుకున్నాను. మీకు జీఎస్ పేపర్‌లో నేను ఎట్లా పెట్టాను, నాకు తెలియని క్వెషన్‌లో గూడా నేను కరెక్ట్ ఎట్లా చేసుకున్నానని ట్రిక్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇంకా ఇందులో గూడా సేమ్ ఫ్రెండ్స్. ఈ పాలిటీ, జియోగ్రఫీ, యూపీఎస్‌సి సంబంధించిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి నేను మాక్సిమం తప్పుపోకుండా చూసుకున్నాను. అండ్ టీజీపీఎస్‌సి అంటే తెలంగాణ సంబంధించిన సిలబస్ నుంచి వచ్చిన క్వెషన్‌లు నాకు ఎలాగో తెలీదు కాబట్టి, అందులో నేను కాస్త ట్రిక్స్ వాడి ఈ 80, 84 దాకా లాక్కోగలిగాను ఫ్రెండ్స్. ఇంకా తెలంగాణ మూవ్‌మెంట్ పేపర్ అయితే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, చాలా ఫ్యాక్చువల్ ఇచ్చాడు. నాకు నిజంగా పూర్తిగా చాలా అంటే నాకేం తెలీదు. కా కాస్తో కూస్తో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్‌కి చదివిన నాలెడ్జ్ ఏదైతే ఉందో, అది కాస్త హెల్ప్ అయింది. అందులో 64 మార్క్స్ స్కోర్ చేయగలిగాను. ఇందులో కూడా నేను ట్రిక్స్ వాడాను ఫ్రెండ్స్. ఏదైతే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ ఉంటదో అవి. అవి నాకు వర్కౌట్ అయినాయి. అవి కొన్ని కరెక్ట్ అయినాయి. సో, 64 మార్క్సే వచ్చినాయి. నాకు తెలిసి నేను రాసిన దానికి అది ఎక్కువే చెప్పాలంటే. సో, గ్రూప్ 2 నాకు 323 వచ్చాయి. గ్రూప్ 3 కూడా రాశాను ఫ్రెండ్స్. ఎందుకు భయ్యా మీరు ఇవన్నీ రాస్తున్నారు ఊకె అనవసరంగా అని చెప్పి మీకు అనిపించొచ్చు. మా ఫాదర్ ఏంటంటే ఎగ్జామ్స్ ఏది పడినా అప్లై చేయమని చెప్తారు. ఎందుకంటే ఒక ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనం ఎంత చదివాము, మనకి ఎంత వచ్చు అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. అవి ఇంటికాడ కూర్చొని మార్క్స్ మార్క్స్ రాసే బదులు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళి ఎగ్జామ్ అట్మాస్ఫియర్ చూసి ఎగ్జామ్ క్వెషన్ పేపర్ అక్ అక్కడ రాసిన దానికి ఇంట్లో కూర్చొని మాక్ టెస్ట్ రాసేదానికి తేడా ఉంటుంది కదా! సో, మా ఫాదర్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. ఏ ఎనీ క్వెషన్ పేపర్ రాయిరా బాబు, గ్రూప్ 3 అయినా పర్వాలేదు రాసి రాపో అని చెప్పేసి అన్నారు. ఇందులో నాకు 245 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 3 పేపర్స్‌కి గాను. ఇండివిడ్యువల్ పేపర్ మార్కులు అంత గుర్తులేవు. ఇది నవంబర్‌లో రాసాం గదా! అంత గుర్తులేవు. కానీ 245 మార్క్స్ వచ్చాయి. ర్యాంకు ర్యాంక్ ఎంతొచ్చిందో గుర్తులేదు ఫ్రెండ్స్. ర్యాంక్ అంత గుర్తులేదు. కానీ నాకు 245 మార్క్స్ అయితే వచ్చాయి గ్రూప్ 3లో. సో, అండ్ ఏపీపీఎస్సీ కూడా గ్రూప్ 2 పెట్టింది ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా రాసొచ్చాను. అక్కడ గూడా. అది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. నాకు 54 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 150కి. అసలు ఆ పేపర్ చాలా టఫ్ ఉండింది. ఇంకా గ్రూప్ 1 ఈజీ అనిపించింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కన్నా. ఇందులో కూడా సేమ్ ఫ్రెండ్స్. ఆ పేపర్ చాలా టఫ్ వచ్చింది. నేనింకా 150కి 150 పెట్టేసాను. ఎందుకంటే గ్రూప్ 2 కదా! మనకొచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు ఏముందిలే అని చెప్పేసని 150, 150 క్వెషన్‌లు పెట్టాను. అందులో నాకు ఏపీ సిలబస్ తెలీదు. సొసైటీ క్వెషన్స్ కూడా నాకు అస్సలు తెలీదు. కానీ 54 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. దాని పేపర్ కట్ ఆఫే 18. నేను నిజంగా షాక్ అయ్యాను. కట్ ఆఫ్ 18 అనేసరికి. అంటే 18 అంటే ఏం లేదు. నీకు 150 క్వెషన్స్‌లో 18 క్వెషన్స్ తెలిస్తే చాలు. నువ్వు క్వాలిఫై అయిపోతావు. ఇంక ఆ మాత్రం దానికి ఆ పేపర్ పెట్టడం ఎందుకు ఫ్రెండ్స్? అంత టఫ్ పేపర్ మళ్ళీ అనవసరంగా. చాలా మంది దాని మీద ఏళ్ళేళ్ళు కష్టపడి కూర్చొని చదివేవాళ్ళు. కొంతమంది గృహిణులు, మెయిన్‌గా మ్యారీడ్ వుమెన్, వర్కింగ్ చేసేవాళ్ళు, సాఫ్ట్‌వేర్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఎంత అన్యాయం పేపర్ అంత టఫ్ ఇస్తే. కానీ నాకు 51 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కూడా రాసొచ్చాను. మెయిన్స్ రాసొస్తే నాకు సమ్ 145 చేంజ్ వచ్చాయి. అది అంత సరిగ్గా రాసి రాలేదు. కానీ చాలా ఈజీ పేపర్ ఇచ్చాడు. నాకు తెలిసి 220, 200 ప్లస్ చాలా మందికొచ్చాయి. పేపర్ చాలా ఈజీగా ఉండింది. ఫ్యాక్చువల్ పేపరు. నేను కొంచెం గుర్తుపెట్టుకోవడంలో వీక్ ఫ్రెండ్స్. సో, నాకు 145 వచ్చాయి. సరే ఇది మాకు అవసరం లేదు. గ్రూప్ 2 నేను ఎట్లా లోకల్ కాదు వచ్చినా ఎళ్ళను. నేను చేస్తుంది కూడా నేను ఆల్రెడీ స్టేట్ పిఎస్‌యు ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో నేను ఇంజినీర్ ఫ్రెండ్స్. సో, నాకు ఇంకా మెయిన్‌గా గ్రూప్ 1 వస్తే గ్రూప్ 1కెళ్దాం. లేకపోతే యూపీఎస్‌సికెళ్దాం అనే అనుకున్నాను. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3 అయితే దాని మీద అంత ఫోకస్ లేదు. ఇందులో ఇవి కూడా రాసిన అనుభవం ఉంది ఫ్రెండ్స్. అయితే అంతా ఒకటే ఫ్రెండ్స్. నాకు ఏపీపీఎస్‌సి, టీజీపీఎస్‌సి మీద ఎలాంటి ప్రిపరేషన్ లేదు. లేకపోయినా కూడా కొన్ని క్వెషన్స్ నేను కరెక్ట్ చేసుకోగలిగాను. అది ఎలా చేసుకోగలిగానని నాకు జస్ట్ మీరు కామెంట్‌లో ఆ వీడియో కొంచెం చేయండి అని చెప్పేసి నాకు జస్ట్ కొంతమంది కామెంట్ చేసినా చాలు, నేను దాని మీద వీడియో చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. టైం ఇస్తే ఏంటంటే నేను కాస్త ఆ క్వెషన్స్ అన్ని కంపైల్ చేసుకొని ఒక్కొక్క అది ఎన్ని సార్లు కరెక్ట్ అవుతుంది, ఎన్ని సార్లు తప్పవుతుంది అట్లా కూడా చూపిస్తాను. లేదంటే సింపుల్‌గా నేను జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అదే బెస్ట్ ఏమో లెంగ్తీ వీడియోస్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు మీ టైం గూడా వాల్యుబుల్ ఉంటుంది. నా టైం గూడా వాల్యుబుల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ నేను యూపీఎస్‌సి క్వాలిఫై అయితే నేను మెయిన్స్ కూర్చొని చదువుకోవాలి. ఆల్రెడీ చాలా తక్కువ డేస్ ఉన్నాయి ఈసారి మెయిన్స్‌కి. ఇప్పుడు యూపీఎస్‌సి మెయిన్స్ రాసింది లేదు గదా! సో, మెయిన్స్ చాలా తక్కువ సార్లు రివిజన్ చేసుకున్నాను. ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కూడా చదువుకోవాలి కాబట్టి నేను దాని మీద కూడా వీడియో చేస్తాను ఖచ్చితంగా. మీరు నాకు జస్ట్ కామెంట్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ నా ఎక్స్‌పీరియన్స్. ఒకటే వీడియోలో కంప్లీట్ చేశాను. ఏమనుకోకండి.
ఎందుకంటే నా మెయిన్ ఫోకస్ యూపీఎస్సీ ఈ ఛానల్‌లో అంటే ఈ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ మీద మాట్లాడడం వల్ల వ్యూస్ వస్తున్నాయి కదా! నేను దీని మీద వీడియోస్ చేయొచ్చు కదా! అనుకుంటే తప్పవుద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దాని మీద చదివింది లేదు. సో, అలాంటి దాని మీద వీడియోస్ చేస్తే అనవసరంగా మిమ్మల్ని మిస్‌లీడ్ చేసినట్టే అవుద్ది. సో, నేను ఆ తప్పు చేయదలుచుకోవట్లేదు. అండ్ కొంతమంది బుక్ లిస్ట్‌లు, గైడెన్స్ అట్లా అడుగుతున్నారు. సో, ప్లీజ్ మీరేమనుకోకండి. నాకు నిజంగా తెలీదు. తెలీదని చెప్పి నేను ఒప్పుకోవడం నేను సిగ్గుపడను. అండ్ మీరు ఏమనుకోకండి. నేను ఒకవేళ చెప్పలేకపోయినా, నేను కావాల్సుకొని అయితే ఏం చేయట్లేదు అలాగా. ఎందుకంటే నాకు నిజంగా తెలీదు. తెలియనప్పుడు తెలీదని ఒప్పుకోవడమే బెటరు. అనవసరమైన మిస్‌లీడింగ్ చేసే బదులు. నేను నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను ఫ్రెండ్స్. నా ఎక్స్‌పీరియన్స్ బట్టి మీకేదైనా అందులో హెల్ప్ అయితే అయ్యేదుంటే అది తీసుకోండి. ఓకే. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ మీద, మెయిన్స్ మీద నేను నా 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 వరకు నా ఎక్స్‌పీరియన్స్ అంతా నేను చెప్పాను. అండ్ తర్వాత జూన్ 4కి ఒక వీడియో వస్తుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఏపీపీఎస్సీ మెయిన్స్, టీజీపీఎస్సీ మెయిన్స్‌లో నేను ఏం నేర్చుకున్నాను. ఫర్దర్‌గా నెక్స్ట్ మనం మెయిన్స్ రాసేటప్పుడు ఏవేవి దృష్టిలో పెట్టుకోవాలి అనే దాని మీద వీడియో ఆల్రెడీ రికార్డ్ చేశాను. ఈ వీడియో రికార్డ్ చేయకంటే ముందే రికార్డ్ చేశాను. అది కొన్ని రోజులు తర్వాత వస్తుంది. అండ్ ఇప్పటికైతే ఇది టీజీపీఎస్సీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. మీరు చేయాల్సింది ఏంటంటే నాకు జస్ట్ కామెంట్స్‌లో పెట్టండి. ఒకటి జీఎస్ పేపర్స్ ఎలా అటెంప్ట్ చేశారు? అండ్ అందులో ఏమేమి ట్రిక్స్ వాడారు? లైక్ సరే ట్రిక్స్ అని రాస్తున్నాను. ఇది ఒక వీడియో కింద నేను చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్‌లో నేను మాక్సిమం 50-52 క్వెషన్స్ ఇస్తున్నాడు మన టీజీపీఎస్సీలో. అందులో ఆల్మోస్ట్ 45 ప్లస్ మార్క్స్ కన్సిస్టెంట్‌గా స్కోర్ చేశాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయినా సరే. అందులో చాలా వరకు కొన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, చాలా వరకు కాదు. కనీసం ఒక 10-15 క్వెషన్‌లు ఎలా ఉంటాయంటే, మనం పెన్ను పెట్టనవసరం లేదు. పెన్ను పెట్టకుండా అక్కడికక్కడే సాల్వ్ చేయొచ్చు. చాలా టైం మిగులుతది. అలాంటివి నేను చూపిస్తాను. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో, ఈ రెండిట్లో ఏ వీడియో కావాలంటే, ఆ వీడియో కావాలని చెప్పేసి కామెంట్స్ పెట్టండి. అందరు కామెంట్స్ పెట్టనవసరం లేదు. కొంతమంది పెట్టినా చాలు నాకు అర్థమైపోద్ది. ఓకే. అంటే ఆ వీడియో డిమాండ్ ఉందా? లేదా? అని కూడా నేను చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. నాకు నచ్చిన వీడియోస్ చేసుకుంటూ పోవడం కూడా కరెక్ట్ కాదు. సో, మీరు జస్ట్ కొంతమంది దీని మీద వీడియో చేయండి అని చెప్తే చాలు. నేను దాని మీద వీడియో చేస్తాను. నాకు కొంచెం టైం గావాలి. దాని మీద టైం తీసుకొని అంటే ఒక 4, 5 డేస్ అట్లా టైం తీసుకొని కరెక్ట్‌గా అనలైజ్ చేసి, ఆ క్వెషన్స్ కూడా అవి ఏవేవైతే నేను పెట్టిన ట్రిక్స్ వల్ల కొన్ని కరెక్ట్ అవుతాయి, కొన్ని తప్పవుతాయి కదా! అవి 2 నేను చూపిస్తాను. సో, ఓకే ఫ్రెండ్స్. దట్స్ ఇట్. నేను ఇంకా ఇప్పటికే చాలా మాట్లాడినట్టున్నా. అండ్ నేను చెప్పిన దాంట్లో మీకేమైనా తప్పు అనిపించినా అండ్ ఈ ఈ టీజీపీఎస్సీ ఎవాల్యుయేషన్ మీద నేను చెప్పింది ఏమైనా నా ఫ్రెండ్ అయినా అంటే కొంత నాకు నాకు రావాల్సిన మార్క్ రాలేదని చెప్పినప్పుడు ఎవరికైనా ఏమైనా తప్పుగా అనిపిస్తే ఏమనుకోకండి ఫ్రెండ్స్. అది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే. అంటే మనకంటూ ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా! అదే చెప్పాను మీకు. అందులో ఇంకా మిగతా ఏవి లేదు. నేనేం పొలిటికల్‌గా దాని మీద ఏం స్టేట్మెంట్స్ ఇవ్వట్లేదు. అది జస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే. నాకు కొంచెం బాధ అనిపించింది. అదే నేను ఎక్స్‌ప్రెస్ చేశాను. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతే. నేనేమైనా మిస్ చేశాననిపిస్తే నా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియోస్ కావాలంటే కూడా నా కామెంట్స్‌లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చేస్తాను దీని మీద. అండ్ జూన్ 4కి ఒక వీడియో నేను షెడ్యూల్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అదేంటంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ మెయిన్స్ రాసిన తర్వాత నేను ఏమేమి నేర్చుకున్నాను అనే దాని మీద ఆహ్, మై లెర్నింగ్స్ అని చెప్పేసని నేను ఒక వీడియో చేశాను. అందులో మీకేమైనా హెల్ప్ అయ్యేదుంటే మీరు తీసుకోవచ్చు అందులో. అండ్ మళ్ళీ చెప్తున్నాను. నేను ఏపీపీఎస్సీ గాని, టీజీపీఎస్సీ గాని నేను సెపరేట్‌గా అంటూ ప్రిపేర్ అయ్యింది లేదు. మీరు బుక్ లిస్ట్ అడిగితే నేను చెప్పలేను. నాకు తెలీదు. తెలియనప్పుడు నేను తెలీదనే చెప్పాలి. నేను ప్రిపేర్ అయింది సివిక్ సెంటర్ క్వెషన్ అండ్ ఆన్సర్ పీడీఎఫ్ ఒకటి. అది మీకు టెలిగ్రామ్‌లో దొరుకుతుంది. అది మీరు ఒకసారి చూడండి. నేను అది ఎతికి పెట్టొచ్చు. కానీ ఏంటంటే అది సివిక్ సెంటర్ వాళ్ళు వాళ్ళ వెబ్‌సైట్‌లో మనీకి పెట్టారు. సో, నేను మనీకి పెట్టిన దాన్ని నేను షేర్ చేశాననుకోండి. అట్లా తప్పు కదా! అది కాపీరైట్స్ పడతాయి. సో, నాకైతే సార్ ఇచ్చారు. నేను సార్ దగ్గర నుంచి హార్డ్ కాపీస్ తీసుకున్నాను కాబట్టి సరిపోయింది. మీరేమైనా కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్‌లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. నా ద్వారా నేను పెడితే తప్పవుద్ది. అండ్ 21st సెంచరీ వాళ్ళ పీడిఎఫ్స్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా చూసుకోండి. ఒక్ ఇదంతా కాదు ఆహ్, మంచి కంటెంట్ ఉన్న పీడిఎఫ్స్ కావాలంటే ఐఏఎస్, పీసీఎస్ పాఠశాల వాళ్ళది. ఐఏఎస్, పీసీఎస్ పాఠశాల. ఈ
ఈయన వీడియోస్ కింద చాలా వరకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వన్ లైనర్స్ పీడిఎఫ్ అని ఉంటది ఫ్రెండ్స్. వన్ లైనర్స్ పీడిఎఫ్. చాలా మంది టాపర్స్ ఈ ప్రిలిమ్స్‌కి రిఫర్ చేశారంట. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి దీన్ని చదువుకున్నారంట. వాళ్ళకి మంచి మార్కులే వచ్చాయని చెప్పారు. సో, ఈ ఈ పీడిఎఫ్స్ కూడా మీకు ఆ వెబ్‌సైట్‌లో మనీ కట్టాలి. మనీ కడితే దొరుకుతాయి. లేదన్నా మీరు బయట జస్ట్ క్రోమ్‌లో సెర్చ్ చేసినా కూడా పీడిఎఫ్స్ దొరుకుతాయి. ఇందులో ఎకానమీ లేనట్టుంది బహుశా. నా దగ్గరైతే లేవు. కానీ ఇవైతే రిఫర్ చేయొచ్చు. మీరు చూసుకోండి. సో, ఇంతే ఫ్రెండ్స్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఒకవేళ కంటెంట్ నచ్చినట్టయితే ఆహ్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్‌లో మీకు నచ్చిన నేను చెప్పిన దాంట్లో తప్పేమనిపించినా, ఇంతకంటే బెటర్ ఏమైనా చెప్పొచ్చని అనిపించినా అలాంటివేమైనా ఉంటే నాకు కమ్యూనికేట్ చేయండి కామెంట్స్‌లో. అండ్ ఒకవేళ నిజంగా ఇది హెల్ప్‌ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఛానెల్, ఈ వీడియోస్ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఒకటే వీడియోలో కంప్లీట్ చేశానని ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాకున్నదే మినిమమ్ నాలెడ్జ్ కాబట్టి దీని మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఒకటే వీడియోలో కంప్లీట్ చేశాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. That's all for this video. Thank you. Let's meet in the next video.